నమస్కారం అండి. నా పేరు అబ్దుల్ కరీం. నేను నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో ఉంటున్నాను. నేను ఆయుర్వేద వైద్యుడిని. ఇప్పుడు మేము నల్లమల్ల అడవిలో ఉన్నాము. మీకు ఒక చెట్టు పరిచయం చేయాలనే ఆలోచనతో చెప్తున్నాను. ఇప్పుడు ఈ చెట్టు పేరు రేలా అంటారు. రేలా అర్వగంధ అంటారు. దీని పూలు గ్యాస్ ట్రబుల్కు పనిచేస్తాయి. దీని ఆకులు కూడా సుఖ విరోచనానికి పనిచేస్తాయి. ఆకులు చర్మ రోగాలకు పనిచేస్తాయి. దీని చెక్క చర్మ రోగాలకు పనిచేస్తుంది. ఈ చెక్క గురించి మళ్ళీ తర్వాత చెప్తాను. దీని పూలు ఎలా ఉంటాయంటే చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవి తంగిడి పూల మాత్రమే ఉంటాయి. అసలు ఈ పూలతో గుల్కంద్ చేసుకుంటారు. గుల్కంద్ అంటే చక్కెర పాకం పడతారనమాట. ఈ చక్కెర పాకము ఉదయం సాయంత్రం తింటూ ఉంటే సుఖ విరోచనమై గ్యాస్ ట్రబుల్ అంటే ఈ మలబద్ధకం అనే రోగం ఎప్పుడైతే మన శరీరంలో ఉండదో అప్పుడు గ్యాస్ ట్రబుల్ అనేది ఉండదు. ఇలాగే ఉంటాయి. ఇవి ఎప్పుడు పూస్తాయి? తొలకరలో జూన్ నెలలో బాగా ఇరగ కాస్తాయి. దీని కాయలు పొడువుగా ఉంటుంటాయి అన్నమాట. ఈ కాయల్లో కూడా ఒక చింతపండు మాదిరి ఉంటుంది, పులుపు పదార్థం. మీకు ఆకు పరిచయం చేస్తాను. ఈ చెట్టు యొక్క దీన్ని మీ కెమెరాకి దగ్గరకు తీసుకొస్తాను. ఆకులు గమనించండి. ఇది రేలా అర్వగంధ అంటారు. దీని చిన్నపిల్లలు మట్టిలో ఆడి వాళ్ళ చేతులకు కాళ్ళకు పుండ్లు అంటాయి. దీని లేత ఆకులు తీసుకొని కొద్దిగా బెల్లము పసుపు వేసి నూరి పట్టిస్తూ ఉంటే, పసుపు బెల్లం చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకైనా సరే కొన్ని పుండ్లు మాననివి ఉంటే పసుపు బెల్లం వేసి కలిపి తగిలిస్తూ ఉంటే 4-5 రోజుల్లో మార్పు కనబడుతుంది. ఇకపోతే దీని చెక్క ఏమంటే కొందరికి ఆడవాళ్లకు పేగు జారింది అంటారు. దీని లేత చెక్క కట్ చేసుకొని సన్నగా వస్త్రగలితం చేసి ఆ పేగు జారిన చోట మనం గోచి మాదిరి కడితే పత్యంగా ఉంటే ఆ పేగు జారడం అనేది కూడా తగ్గిపోతుంది. ఇకపోతే దీని ఆకులు చర్మ రోగాలకు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. తర్వాత దీని పువ్వులు గుల్కంద్ చేసే విధానం పాకం పట్టడం కాదు, ముందు చక్కెర వేసేది, తర్వాత ఈ పూలను పల్చగా పరిచేది, మళ్ళీ చక్కెర, మళ్ళీ పూలు, ఆ విధంగా ఒక 4-5 లేయర్లు వేసుకుని పోయి ఎండలో పెట్టడం. మళ్ళీ రాత్రి ఎండలు పెడితే ఆ చక్కెర కరిగిన తర్వాత తింటూ ఉంటే చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల వరకు దీనికి పథ్యం అంటూ ఏమీ లేదు. ఇది ఒక ఆహారం మాత్రమే. ఇకపోతే చర్మ రోగాలకు మీకు ఏ ఆకు కనబడలేదు, చర్మరోగం ఉంటుంది, దురద ఉంటుంది, మెత్తగా దంచండి. పసుపు బెల్లం కంపల్సరీ. ఈ పసుపు బెల్లం కలిపి పూస్తూ ఉండి, లేదు దీని ఆకులను ఎండబెట్టి చూర్ణం చేసుకొని రాత్రిపూట ఒక చెంచాడు తాగుతూ ఉంటే కూడా సుఖ విరోచనం అవుతుంది. ఎప్పుడైతే మనకు సుఖ విరోచనం అవుతుందో మన శరీరము రోగం పడే అవకాశం ఉండదు. అదే చూర్ణము మనం సున్నిపిండిలో కలుపుకోవచ్చు. ఇదే ఆకుల చూర్ణము భవాంచాలు, మంజిష్ట, ఛాయ పసుపు, ఈ ఆకుల చూర్ణం కలిపి స్నానం చేస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే మన చర్మము ముదిమిలో కూడా 16 ఏళ్ల వయసులో మన చర్మం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇటువంటివి మనకు ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం ఇది. ఈ వరాన్ని మనకు తెలియక ఏదేదో చేసుకొని ఇంకా ఈ బ్యూటీ క్లినిక్ వెళ్ళడము, ఇంకా ఏదో చేయడం అది కాదు. ముందు మనము మన చుట్టూ ప్రకృతి ఏమిచ్చింది మనకు, దేవుడు మనకు ఎటువంటి వసతులు ఇచ్చినాడు, ఆ వసతులు గమనించండి. ఆ ఆకు చూడండి. మీకు తెలిసిన వాళ్ళు మీకు ఊర్లలో ఎవరో ఒకరు తెలిసిన ఉంటారు, ఆయుర్వేద వైద్యులు, తర్వాత ముసలి వాళ్ళు అంటే వృద్ధులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాయన ఈ ఆకు ఏం పని చేస్తుంది, దీని పేరు తెలుసుకోండి. విజ్ఞానం తెలుసుకుంటే, మనం వృక్షాలకు సంబంధించిన విజ్ఞానం తెలుసుకుంటే మన ఇండ్లు రోగరహితంగా బ్రతుకుతుంది. సంపూర్ణ ఆయుషతో బ్రతుకుతాము. అవి ఏమి తెలియకుండా మనం ఏదో తింటున్నాము, బ్రతుకుతున్నాము. ఒకటేమంటే ముందు మనము మాంసాహారానికి దూరం ఉంటే సగం ఆరోగ్యంగా ఉన్నట్టు. మాంసాహారం ఇప్పుడు బ్రతకడానికి తినాలి, తినడానికి బ్రతకూడదు. ఈ కడుపే కానీ ఇది డస్ట్బిన్ కాదు కదా. ఇది డస్ట్బిన్ అనుకొని మనం తింటూ ఉంటే రోగస్థలం అవుతాము. రోగస్థలం అయినప్పుడు అప్పుడు మనకు ఆలోచన వస్తుంది, ఏ వైద్యుని దగ్గరికి వెళ్ళాలి, ఏ డాక్టర్ కాడికి వెళ్ళాలి, ఏ డాక్టర్
ఏ వైద్యుని హస్తవాసి బాగుంది, అటువంటి ఆలోచనలు ఏముండవు. మనము మితంగా తిని, మిత ఆహారము ఆరోగ్యకరము, అటువంటిది మితంగా భోంచేస్తూ మన చెట్ల విజ్ఞానం తెలుసుకుంటూ ఉంటే ఈ చెట్లను, ఈ ప్రకృతిని నాశనం చేయము. చెట్లను పూజిస్తాం. చెట్లను పూజించడం మన సాంప్రదాయం, మన భారతదేశం యొక్క సాంప్రదాయం. మరే దేశంలో పూజించరు చెట్లకు, ఒక్క మన భారతదేశంలోనే పూజించేది. అటువంటి పూజించే చెట్లకు మా అవసరాలకు మళ్ళీ నాశనం చేస్తున్నాం. కనుక చెట్లను నాశనం చేయొద్దు. దయచేసి పూజించండి. పూజించి దాంట్లో గుణాలు తెలుసుకోండి. మనం సంపూర్ణ ఆయుషంగా బతుకుతాం.